రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఆటోవాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురులేని ఆటగాణ్ణి, అందమైన. హాయ్, హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా చాలా రోజులైంది మన ఎర్నింగ్స్ వీడియోస్ చేయక. ఎర్నింగ్స్ వీడియోస్ ఎందుకు చేయట్లేదంటే చేయకపోవడానికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసేమో ఈ ఎర్నింగ్స్ వీడియోస్ ఇంతకుముందు మనం ఫస్ట్ నుంచి మొన్నటి వరకు చేసాం ఎక్కువగా ఎర్నింగ్స్ వీడియోస్. అంటే దానివల్ల మనకి యూజ్ ఉంటుంది అనుకున్నా కానీ యూజ్ అయితే ఏమీ లేదు. అంటే మనకి ఏ కాడికి చూసిన వాళ్ళే చూడటం తప్ప, అది కూడా 90% ఫస్ట్ నుంచి చివరి వాటికి చూడట్లేదు. 10% మాత్రమే చూస్తున్నారు. చివరిలో ఎర్నింగ్ అమౌంట్ ఎంత అయిందో బట్టి దాన్ని బట్టి చూస్తున్నారు. అలా దానివల్ల మనకి ఎన్ని వీడియోలు చేసినా ఉపయోగం లేదు. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ వచ్చి దీనివల్ల ఇంకా అంటే దీంతో కష్టమే ఎంత ఉందో తెలియదు కొత్తగా చూసే వాళ్ళకి. ఓహో, డబ్బులు వస్తున్నాయి కదా, బాగానే వస్తున్నాయి కదా అనుకొని ఇంకా కొత్త వాళ్ళు ఫీల్డ్కి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ మళ్ళీ వాళ్ళు తీసుకున్న తర్వాత, బండి తీసుకున్న తర్వాత మళ్ళీ 2-3 నెలలు బాగానే ఉంటుంది. తర్వాత కష్టాలు అనేవి స్టార్ట్ అవుతాయి. దీంట్లో లాభ నష్టాలు ఏంటనేది మొత్తం అప్పుడు తెలుస్తూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు కొత్తగా తీసుకున్న వాళ్ళు నష్టపోయి బాధపడకూడదని నేనైతే ఎర్నింగ్స్ వీడియోస్ చేయట్లేదు. మూడో కారణం వచ్చేసి ఇప్పుడు కిరాయిలు అసలుకే అంతంత మాత్రం ఉన్నాయి. మళ్ళీ మనం దీనికి టైం కేటాయించి కనీసం చూసే వాళ్ళకి ఈజీగానే ఉండొచ్చు, కానీ వీడియో తీసుకోవడానికి టైం కావాలి, మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకోవడానికి టైం కావాలి, మళ్ళీ అప్లోడ్ చేసుకోవడానికి టైం కావాలి, మళ్ళీ థంబ్నెయిల్కి టైం కావాలి. వీటన్నిటికీ 1.5-2 గంటలు టైం కేటాయించాలి. సో దానివల్ల ఏంటంటే నాకు ఇప్పుడున్న సమయంలో మళ్ళీ వీటిని ఎడిట్ చేసుకోవడం, టైం కేటాయించడం, ఈ కేటాయించేది నేను తోలగానే కేటాయిస్తే ఇంకో 300-400 ఎక్కువ తోలుకుంటాను కదా. అందుకని ఈ 3 కారణాల వల్ల నేను ఎర్నింగ్స్ వీడియో అయితే చేయట్లేదు. సరే, పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయా ఏంటనేది ఈరోజు అయితే చూపిస్తా. టైం వచ్చేసి 11 అయింది. క్యారేజ్ తీసుకొని వచ్చాను లేటుగా. ఈరోజు చూపిస్తా ఎర్నింగ్స్ ఎంత అయింది ఏంటనేది. మీకు కూడా వాస్తవాలు తెలుస్తాయి కాబట్టి అప్పుడప్పుడు చేస్తా ఎర్నింగ్ వీడియోలు. నిన్నైతే 9 గంటలకు వస్తే నొన్నలో 1.5 గంట, మళ్ళీ రామర్పాడులో 1 గంట, మళ్ళీ అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళా. అక్కడ కిరాయిలు వచ్చినాయి కానీ యాక్సెప్ట్ అవ్వలేదు. మళ్ళీ గన్నవరం ఊర్లోకి వెళ్ళా, అక్కడ ఏం పడలేదు. మళ్ళీ ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చా, ఒక కిరాయి వచ్చింది కానీ బుకింగ్. కస్టమర్ లోపల రమ్మన్నారు. లోపల రావాలంటే టోల్గేట్ కట్టాలండి. ర్యాపిడో పడింది రామర్పాడికి 220 రూపాయలు. పికప్ మనకు టోల్గేట్ దాటిన తర్వాత చూపిస్తుంది. కానీ కస్టమర్ ఏంటంటే లోపల రావాలని డిమాండ్ చేశారు. ఆల్ ఇంక్లూడ్ టోల్గేట్ అన్నీ అందులోనే వస్తాయి అంట, ఎగస్తే ఏమన్నారు. సరేనండి, మీరు నచ్చితే రండి బయటికి, లేకపోతే క్యాన్సిల్ చేసుకోండి. ఎందుకంటే నాకు ఆల్ ఇంక్లూడ్ కారుకి ఆటోకి కూడా ఏముండదు ఎయిర్పోర్ట్లో. లోపలికి అయితే బయట హైవేలు అయితే టోల్గేట్ ఇంక్లూడ్ అయితే నేను ఒప్పుకుంటా. ఆటోలకి ఆల్ ఇంక్లూడ్ ఎక్కడ ఉండదండి. మరి చూపిస్తావా లోపలికి? నేను లోపలికి వస్తాను, మరి చూపిస్తారా టోల్గేట్ అని ఎక్కడ ఇంక్లూడ్ అని? లేకపోతే మరి ఇస్తారా అంటే క్యాన్సిల్ చేయండి చెప్పేసి క్యాన్సిల్ చేశారు. మళ్ళీ అక్కడ ఏం పడకపోతే మళ్ళీ గన్నవరం వచ్చి కూర్చొని గ్యాస్ పట్టించుకొని మళ్ళీ పిన్నమనేని సిద్ధార్థ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే 1 గంటకు బోని అయింది నాకు. 9ంటికి డ్యూటీకి వస్తే 1 గంటకి, అంటే దగ్గర 10, 11, 12, 1, 4 గంటలకు బోని అయింది. అంత దారుణంగా ఉంటున్నాయి కిరాయిలు. 1000 రూపాయలు రావడానికి చేతికి చాలా గగనం ఉందో తెలుసా. అలా ఉంది. ఆటోమేటిక్గా మన వాళ్ళు తోలే వాళ్ళు ఉంటారు, చాలామంది తెలుస్తూ ఉంటుంది. అయినా తెలియని వాళ్ళు తెలుసుకుంటారని నేను చెప్తున్నా. తొందరపడి ఆటో ఫీల్డ్కైతే ఎవరు రావద్దు అసలు. ఎందుకంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మేమే ఆటోలు అమ్మేసుకునే పరిస్థితికి. నేను నా బండి కూడా మంచి రేట్ వస్తే అమ్ముదామని OLXలో పెట్టాను నేను. నాకు మొత్తం బండి తీసుకోవడానికి 4,10,000 అయితే అయింది. 3,60,000 పెట్టా. మళ్ళీ బేరం ఆడతారు కదా అని చెప్పేసి నేను ఆటో అమ్మేసి ఈ ఆటో బండి నాకున్న సమస్యలకి అప్పులు మొత్తం అన్నీ తీర్చేసుకున్నా, క్లియర్ చేసుకొని ఈవీ వెహికల్ ఏదైనా తీసుకున్నా, అది కూడా ఆటో ఫీల్డ్ బాగుంటాయి. లేకపోతే ఫ్లిప్కార్ట్, బ్లింకిట్, లేకపోతే ఇంకా అప్పుడు చాలా వచ్చినాయి కదా డెలివరీ, గ్రాసరీ డెలివరీ కానీ ఇంకా చాలా వచ్చినాయి. జీపిటో, ఇంకా స్విగ్గీ, జొమాటో అన్నీ నాకు అనుభవం ఉంది. అన్నిట్లో చేయగలను. అవి చేసుకుందాం అనిపిస్తుంది పరిస్థితి ఎలాగుంటే. మెయిన్ మన ఆటో ఫీల్డ్ దెబ్బపడడానికి 3 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ కారణం వచ్చేసి బైకులు దెబ్బ బాగేస్తుంది.
వాళ్ళు నడుపుకోవద్దని చెప్పట్లా, అసలు ఓన్ ప్లేట్ మీద నడవడం అనేది అది చట్టవిరుద్ధం. అది కమర్షియల్ వేగా ఓన్ ప్లేట్ మీద తిప్పడం చట్టవిరుద్ధం. మరి కంపెనీ వాళ్ళు ఎలా పర్మిషన్ ఇచ్చి అటాచ్ చేస్తున్నారో తెలియదు. మరి గవర్నమెంట్ వారు కూడా మరి దీని గురించి స్పందించట్లా. బైకుల మీద వెళ్ళే వాళ్ళకి ఓన్ ప్లేట్ మీద ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఎటువంటి ఇన్సూరెన్స్ కవరేజ్ కానీ ఏమీ రాదు. అయినా సరే చాలామంది బైకులు ఎక్కేసి వెళ్ళిపోతున్నారు. నేను బైకుల వాళ్ళకి వ్యతిరేకం అయితే కాదు, కాకపోతే ఓన్ ప్లేట్ మీద తిరగడం కస్టమర్కి సేఫ్ కాదని నేను చెప్తున్నాను. నేను అది ఆలోచించుకోండి బుక్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు మాలాగా ఇప్పుడు ఎల్లో ప్లేట్ చేయించుకొని తిరిగితే అది ఓకే, ఎందుకంటే మాలాగా ఎల్లో ప్లేట్ చేయించుకున్నా అంటే గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నట్టే. బ్రేక్, ఫిట్నెస్, మళ్ళీ ఇన్సూరెన్స్ ఇవన్నీ కడతాం కాబట్టి. ఓన్ ప్లేట్ అయినసరికి ఫిట్నెస్ ఉండదు. అందువల్ల ఏంటంటే కస్టమర్కి ఏదైనా యాక్సిడెంట్ జరిగినా ఇన్సూరెన్స్ కవరేజ్ రాదు. ఈ బైకులు తప్ప 50% మాకు వేస్తుంటే 50% మాకు ఇంకోటి ఫ్రీ బస్సుల వల్ల ఎఫెక్ట్ పడుతుంది. సో అందువల్ల ఉండే కిరాయిలు, మినిమం కిరాయిలు, ఉండే కిరాయిలు కూడా తగ్గిపోయినాయి బాగా. సో అందువల్ల ఆటో ఫీల్డ్ అయితే చాలా దరిద్రంగా ఉంది ఫ్రెండ్స్. నాకే అసలు మానేద్దాం అనిపిస్తుంది. ఇలాగే కొన్ని రోజులు ఉంటే కనుక ఒక నెల రోజులు అయితే చూసి అయితే నేను ఇలాగే పరిస్థితి ఉంటే మారకుండా ఉంటే మటుకు గ్యారంటీగా నేనైతే ఆటో ఫీల్డ్ మానేస్తా, ఆటో అమ్మేసి. ఓకే ఫ్రెండ్స్, వీడియో లెంత్ పెరిగిపోతుంది. మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తాను. నొన్నలో ఉన్న ప్రజెంట్ వాహనమిత్రకి పెట్టాను నేను. సచివాలయం వచ్చి కనుక్కొని క్యారెల్ తీసుకొచ్చేసరికి ఈ టైం అయిపోయింది, లేట్ అయిపోయింది. ఓకే, సచివాలయంలో ఈరోజు మామూలుగా కొత్త వాళ్ళకి అయితే ఈరోజే లాస్ట్ డేట్ అంట. ఎవరైనా పెట్టుకోవాలని ఉంటే కనుక ఈరోజే పెట్టేసుకోండి లాస్ట్ డేటు కొత్త వాళ్ళకి. ఓకే, మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి, టైం వచ్చేసి 11:10 అయితే అయింది. ఊబరో ర్యాపిడో 2 ఆన్ చేశాను. మనకి ఎలాగా ఓలా లేదు కాబట్టి ఊబరో ర్యాపిడో 2 ఆన్ చేశాను. వాళ్ళు ఇచ్చే రేట్లకి మనకి అసలు వర్కౌట్ అవ్వట్లేదు, అందుకనే తోలట్లేదు. నిన్న ఎర్నింగ్స్ చూపిస్తా చూడండి. నాకు నిన్న ఎర్నింగ్స్ ఎంత అయింది అన్నది ఇదిగోండి, 620 రూపాయలు. ఎప్పుడు పోనీ అయింది? నేను చెప్పేది ఒకవేళ అబద్ధం అనుకుంటారేమని నేను ప్రూఫులతో సహా చూపిస్తున్నా. ఇదిగోండి, 375 రూపాయలు. ఎక్కడి నుంచి ఎక్కడికి? పెన్నమనేని సిద్ధార్థ దగ్గర నుంచి పీవీపీకి పడింది. అల్లాపురం అని చూపిస్తుంది. అల్లాపురం అంటే ఆ ఏరియా అంతా పెన్నమనేని సిద్ధార్థ అదంతా అలాగే చూపిస్తుంది. అల్లాపురం అని పెద్దవుడిపల్లి నుంచి. టైం చూడండి, 12:55 పడింది బుకింగ్. 9 గంటలు డ్యూటీకి వస్తే తర్వాత ఆ కిరాయి దింపితే మళ్ళీ ఇంకొక అరగంట, గంట తర్వాత అలా చాలా లేటుగా పడుతున్నాయి. చూడండి, 1 గంట కిరాయి దింపితే మళ్ళీ 7ంటికి పడింది దీంట్లో ఊబర్లో బుకింగ్. అది రాత్రి 8 దాకా ఉన్నారుకున్నాం, 11:30 దాకా ఉన్నా. 10:30కి ఒక కిరాయి పడింది. 6 కిలోమీటర్ 151 రూపాయలు. అది ఈ వారం అంతా నా ఎర్నింగ్స్ చూడండి ఎంత అయిందో. 2600 అయింది. ఒకప్పుడు ఆ వారానికి వచ్చి 5,000, 6,000 అలా ఉండేది ఎర్నింగ్స్. ఇదిగోండి, అంతకుముందు చూసారా? అంతకుముందు వారంలో నాకు 4,400 అయితే అయింది. అది పరిస్థితి. కిరాయిలు అయితే బాగా తగ్గిపోయినాయి. ర్యాపిడోలో కూడా చూపిస్తా చూడండి. ఒకవేళ ర్యాపిడోలో ముందే బోని అయిందని అనుకుంటారేమని నేను చూపిస్తున్నా. నేను నా ఎర్నింగ్స్ చూద్దాం. ఇదిగోండి, 18వ తారీఖు 774 రూపాయలు. ఫస్ట్ రైడ్ ఎప్పుడు పడింది? ఇదిగోండి, ఊబర్లో 1 గంటకు బోని అయితే దీంట్లో 2:45కి సత్యనాపురం నుంచి ఇబ్రహీంపట్నం పడింది. అది అప్పుడు పడిన తర్వాత అలా మొత్తం మీద నిన్న టోటల్గా నిన్న 1,400, 1,500 తోలే. మొత్తం మీద తోలితే 350 రూపాయలు గ్యాసే అయింది. ఏం తోలదు, ఏమాత్రం చేతికి 600, 700 రావడానికే కష్టంగా ఉంది. అది ఇదిగోండి, మొన్న ఎర్నింగ్స్, అంతకుముందు ఎర్నింగ్స్. అది అలా ఉంది పరిస్థితి. చూస్తున్నారు కదండి. ఏదైనా కానీ 500 వస్తే గగనం అయిపోతుందండి మొత్తం చేతికి రావడానికి. పరిస్థితి అయితే చాలా దారుణంగా అయిపోయింది. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే 3 యాప్లు చెక్ చేసుకుంటున్నారండి కస్టమర్లు. ఓలాలో, ఊబర్లో, ర్యాపిడోలో చెక్ చేసుకున్నారు. దేంట్లో తక్కువ వస్తే దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే ఈ ఊబర్, ర్యాపిడో బుక్ చేసే వాళ్ళందరూ ఓలాకి షిఫ్ట్ అయిపోయారు. ఎందుకంటే రేటు తక్కువ, వెయిటింగ్ ఛార్జ్ రాదు, ఎక్స్ట్రా డెస్టినేషన్ తిరిగినా కూడా కౌంట్ అవ్వదు. అందువల్ల ఏంటంటే ఓలాకి షిఫ్ట్ అయిపోయారన్నమాట. దయచేసి డ్రైవర్ సోదరులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, ప్రతి ఒక్కళ్ళు కూడా ఓలాని ఆపేసేయండి. ఓలాని అందరూ ఆపేస్తే కస్టమర్లు ఆటోమేటిక్గా ఊబర్, ర్యాపిడోలోకి కన్వర్ట్ అవుతారు. మీరు అలా తోలుతా ఉంటే వాళ్ళు అదే బుక్ చేస్తారు. మీరేమో తక్కువ రేట్లు ఇచ్చారని బాధపడటం తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు.
ఓకేనండి, చూద్దాం మరి ఇక్కడ నుంచే పడిద్దా లేదో పావుగంట చూద్దాను, చూసి ఇంకా సిటీలోకి అయితే వెళ్తాం మెల్లగా. ఓకే, దేంట్లో పడిద్దో చూపిస్తానండి బుకింగ్. 5 minutes later. ఫస్ట్ కిరాయి అయితే పికప్ వచ్చిందండి. 1 స్టాప్ అని యాడ్ కూడా చేశారు. మరి బోనీ కిరాయి కాబట్టి వెళ్ళి పికప్ చేసుకుందాం, మనం ఇక్కడి నుంచి బయటపడాలి కాబట్టి. ర్యాపిడోలో ఫస్ట్ బుకింగ్ అయితే వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఇప్పుడు వెళ్ళే రోడ్డు టీచర్స్ కాలనీ నుంచి వచ్చిందండి పికప్. చాలా రోడ్లు అంతా ఇదిగా ఉంటుంది, చూపిస్తా చూడండి రోడ్లు ఎలా ఉందో. ఇక్కడ వరకు బాగానే ఉంటుంది రోడ్లు. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత అన్నీ కోతులే రోడ్లు, మామూలుగా ఉండదు రోడ్లు. అన్ని రోడ్లు అంతా గడ్డలుగా ఉంటుంది. ఫోన్ ఊగటం వల్ల కొంచెం షేక్ వస్తుంది, స్టాండ్ ఊగటం వల్ల. ఏదైనా మనం కొద్దిగా యూట్యూబ్లో వీడియోలు ఇంట్రెస్ట్ తగ్గిపోయేసరికి ఇంట్రెస్ట్ చూపించట్లేదండి నేను. చూడండి ఇక్కడ నుంచి అంతా మెట్రో అన్నీ గతుకులు కొంతలు అన్ని రోడ్డు. ఫోన్ కూడా ఊగిపోతుంది చూసారా. కస్టమర్ పికప్ అయితే 1/2 కిలోమీటర్ అయితే ఉంది, వెళ్తున్నాం పికప్కి. ఇదిగోండి మా సచివాలయం అయితే ఇదే ఎదురుగా బిల్డింగ్, కారు ముందు ఉన్నది. వెళ్ళొచ్చి ఇప్పుడే కనుక్కున్నాం, కొత్త వాళ్ళకి ఈ రోజుతో లాస్ట్ అంట. ఏదైనా సరే కొంచెం ప్రభుత్వం 4 రోజులు టైం ఇస్తే బాగుండేది. తక్కువ టైం ఉండటం వల్ల ఏంటంటే చాలామందికి ఇన్సూరెన్స్లు ఫిట్నెస్లు అయిపోయి కిరాయిలు లేక పెట్టుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. దీనివల్ల ఏంటంటే చాలామందికి రాకపోవచ్చు అనుకుంటున్నాను, ఎందుకంటే సర్వర్లు అందరూ ఒకేసారి పెట్టేసరికి సర్వర్లు ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు. మరి కష్టంగానే ఉంటుంది. మరి అదండి పరిస్థితి. చాలామంది రాకపోవచ్చు, ఒక 25-50% వచ్చింది కాకుండా 50% వాళ్ళకి రావని అనుకుంటున్నాను. ఎందుకంటే షార్ట్ టైం అంటే చాలా కష్టం కదా. ఇవన్నీ సర్వర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయి, ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు వస్తాయి అండి. అసలుకి కనీసం 4 రోజులైనా టైం ఇవ్వాలి. అలాంటిది అలా ఇవ్వలేదు టైము. చూసారండి రోడ్లు ఎలా ఉన్నాయా, అన్నీ గతుకులు రోడ్లు, రాళ్ళు. ఫోన్ ఊగిపోతుంది కదా. ఎండ కూడా గట్టిగా వస్తుందండి. వేస్తే ఎండ గట్టిగా వస్తుంది, లేకపోతేనేమో వర్షం అకస్మాత్తుగా ఒక ఏరియాలో వర్షం పడితే ఒక ఏరియాలో వర్షం పడుతుంది. అలా ఉంది పరిస్థితి. ఈ ఎండగా ఫోన్ కూడా హీట్ ఎక్కిపోయి ఛార్జింగ్ ఊరికనే దిగిపోతుంది. మళ్ళీ బండిలో ఛార్జర్ ఏమో స్పీడ్గా ఎక్కట్లేదు, ఛార్జింగ్ నిదానంగా ఎక్కుతూ ఉంది. ర్యాపిడో రైడ్ అయితే దింపానండి. చూడండి, ఇది 1 స్టాప్ ఎక్స్ట్రా పెట్టారు. 1 స్టాప్ ఎక్స్ట్రా పెడితే 15 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. మామూలుగా 12 కిలోమీటర్కి మనకు 200 వచ్చింది. 200 ప్లస్ 15 రూపాయలు అంటే 215 రూపాయలు వస్తుంది. వీళ్ళు 194 రూపాయలు పెట్టారంటే 20 రూపాయలు తగ్గించి పెట్టారు, మైనస్ చేసి. చూడండి, మనకు వచ్చే కిరాయిలో 10 రూపాయలు 20 రూపాయలు కక్కుర్తిపడి కస్టమర్లు ఇలా తగ్గించేస్తున్నారండి. ఇక్కడ చూపిస్తుంది క్లారిటీగా 15 రూపాయలు కస్టమరు 15 రూపాయలు స్టాప్ ఛార్జ్ పే చేశారని. మరి అప్పుడు ఎంత రావాలి? 200 బిల్లు 215 రూపాయలు రావాలి. ఎంత వస్తుంది? 194, 20 రూపాయలు మైనస్ చేశారు. అది ఇలా తయారవుతున్నారండి జనాలు. మనకి ఇచ్చే దాంట్లో 10 రూపాయలకి 20 రూపాయలు కూడా కక్కుర్తిపడి ఇలా తగ్గించేస్తున్నారు. ఆ కిరాయి దింపినమ్మంటే మళ్ళీ ఒక 64 రూపాయలు అక్కడి నుంచే పీవీపీ పడిందండి. 2.5 కిలోమీటర్ పీవీపీ దగ్గరికి 100 మీటర్ పికప్ నుంచి 64 రూపాయలు దింపాను. మనకు మొత్తం టోటల్ ఇప్పుడు వాటికైతే 258 రూపాయలు అయితే అయింది. 2 రైళ్ళకి. టైం కూడా 12-13 అవుతుందండి. చూద్దామండి నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. మనకి ర్యాపిడోలో అయితే బెంజ్ సర్కిల్ నుంచి కామైతో ఒకటి వచ్చిందండి, దింపాను. 4 కిలోమీటర్లు 90 రూపాయలు అయితే వచ్చింది. దింపి ఇటు తాడిగడప వంతెన సైడ్ వచ్చా. మరి ఇదైతే ఏం పడతలేదు, మరి బుకింగ్లు కూడా ఏమీ రావట్లేదండి పరిస్థితి. ఊబర్లో అయితే మనకి ఇంకా బోనీ కాలేదు. ఇప్పుడు వాటికైతే 348 రూపాయలు అయితే అయింది. ఊబర్లో మనకి ఇంకా ఒక రైడ్ కూడా రాలేదు. ఇంకా టైం 12:43 అయింది.
చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుంది. టైం వచ్చి 1:28 అవుతుందండి. ఊబర్లో మనకు ఒక రైడ్ పడింది తాడిగడప 100 అడుగుల రోడ్ నుంచి శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీకి. ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయింది. చూడండి 5.5 కిలోమీటర్కి 98 రూపాయల 77 పైసలు అయితే ఇచ్చాడు. అదండి పరిస్థితి. 15 నిమిషాలు అయితే పట్టింది. ఊబర్లో కూడా మనకి బోనీ అయితే అయింది. ఇదొక 100 రూపాయలు ప్లస్ ఇదొక 350 రూపాయలు, 450 రూపాయలు అయితే అయిందండి. ఇంకొక కిరాయి వేసి ఏదో ఒకటి క్యారేజ్ ఎలా తెచ్చుకున్నాం కాబట్టి భోజనం అయితే చేద్దాం. ఓకేనండి, చూపిస్తాను నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుంది. 2 hours later. గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ అండి. టైం వచ్చి 3:20 అయితే అయింది. నాకు ఇందాక బ్యాంక్ కాలనీ వెళ్ళిన తర్వాత ఊబర్లో ఒక రైడ్ పడిందండి బస్ స్టాండ్కి. 147 రూపాయలు అయితే వచ్చింది. ఇది ఎన్ని కిలోమీటర్ అంటే ఇదిగోండి 8.5 కిలోమీటర్ 147 రూపాయలు. ఈ కిరాయి ఒక వారం దగ్గరికి రాగానే మా గ్రూప్లో కుర్రోడు ఫోన్ చేశాడండి. మనోడికి పోరంకి నుంచి తెనాలికి ర్యాపిడోలో పడిందంట 670 రూపాయలు. 800 అయితే అడిగాడంట. ఎందుకంటే మళ్ళీ రిటర్న్ 35 కిలోమీటర్ ఖాళీకి రావాలి కాబట్టి ఇటు నుంచి పడతాయో లేదని. సరే ఇస్తాన్నారంట కస్టమర్. మనవాడికి ఏమో వాహన మిత్ర సంబంధించి సచివాలయంలో పెట్టుకోవడానికి మధ్యాహ్నం 3ంటికి రమ్మన్నారంట. నాకు ఫోన్ చేశాడు, అన్న నేను వారం దాకా ఎక్కించుకొస్తాను, నువ్వు అక్కడి నుంచి మరి ఎక్కించుకెళ్తావా, బస్ స్టాండ్ దగ్గర ఉన్నావు అంటే సరే ఎక్కించరా అని చెప్పేసి అన్న. 800 కిరాయి కదా, మనవాడికి 200 ఇచ్చాను. నేనైతే వారం దగ్గర నుంచి ఇక్కడికి 600 అయితే తీసుకున్నానండి. అది పరిస్థితి. ఇద్దరికి న్యాయం జరిగింది. ఎలాగా పోరంకి నుంచి వారం దగ్గరికి 170 రూపాయలు 180 రూపాయలు అలా పడిద్ది. సరే మన కిరాయికి అప్పచెప్పి అడిగని చెప్పేసి ఇంకా 200 అయితే ఇచ్చాను. ఇప్పుడే కిరాయి దింపానండి తెనాల్లో. 600 అయితే తీసుకున్నాను. అదే 800 తీసుకున్నాను. మనవాడికి 200 ఫోన్పే చేయాలి. ఇప్పుడు తెనాల్లో ఉన్నానండి, భోజనం కూడా చేయలేదు. చేద్దాం అనుకునే టైంకి కిరాయి పడింది కదా, ఇప్పుడైతే భోజనం చేస్తానండి. ఈ కిరాయి పడడం వల్ల మనకి దీంట్లో ఒక 350 రూపాయలు, దీంట్లో ఒక 250 రూపాయలు అయితే అయింది. 20 రూపాయలు నిన్న తోలిన దానికి మైనస్ చేశాడు. 246 ఉండేది ఇందాక. అంటే ఇంచుమించు ఒక 1200 అయితే అయిందండి ఈ కిరాయి రావడంతో. లేకపోతే మనకి అంత ముందుకు 600 అయింది. అదండి, భోజనం చేసిన తర్వాత ఇంకా మెల్లగా బయలుదేరి వెళ్ళిపోదాం. ఇటు నుంచి ఏమైనా పడితే నా అంత అదృష్టవంతుడు ఎవరు ఉండరు. పడపోతే చేయగలిగిందే లేదు, ఇంకా సర్వీస్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. వెళ్తే మంగళగిరి అని వెళ్ళాలి, లేకపోతే కేఎల్ దగ్గరికి వెళ్ళని కూర్చోవాలి. ముందు భోజనం చేసేద్దాం, ఆకలేస్తుంది బాగా, ఇప్పటికే లేట్ అయిపోయింది బాగా. ఓకేనండి. 1 hour later. I was a lonely silhouette
needed somebody to show the way. Yeah, I was a heartbeat with no sound till you came. మెల్లగా నేను కేఎల్ దగ్గరికి అయితే వచ్చానండి. మనకి ర్యాపిడోలో పడింది సర్వీస్ 10 రూపాయలు కూడా రాలేదు తెనాల నుంచి. కేఎల్ నుంచి పడమట బెంజ్ సర్కిల్కి వచ్చింది, కొట్టేసాను 180 రూపాయలని. ప్లస్ గో టు ద పికప్ అంటే ఇక్కడే చూపిస్తుంది, మరి పికప్ చేస్తున్నా అండి. ర్యాపిడోలో రైడ్ ఇప్పుడే దింపానండి, నిర్మలా కాన్వెంట్ రోడ్లకి దింపాను. 5:36 అయితే టైం అయింది, 184 వచ్చింది. ఇప్పుడు వాటికైతే మనకి 1400 చిల్లర అయితే అయినట్టుంది. మొత్తానికి చివరిలో చూపిస్తానండి. 5:30 అయితే టైము. చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో, వెయిట్ అండ్ సీ. మనకి గురునానక్ కాలనీ నుంచి ఇటు మధురానగర్ జీవీఆర్ నగర్ వైపు ఒకటి రైడ్ పడిందండి. 134 రూపాయలు ఇప్పుడే దింపేశాను ర్యాపిడో. ఎండ గట్టిగేసిందండి ఈరోజు, ఒక్కపాతకు ఉంది బాగా. ఇదిగోండి ఇప్పుడు కూడా ఇంకా వేడిగానే ఉంది. భలే వచ్చిందండి ఫ్యాన్సీ నెంబర్ లాగా 666. అదండి పరిస్థితి. దీంట్లో 226. వెళ్ళి ఒక ఛాయ్ తాగుతామండి, స్ట్రాంగ్ ఛాయ్. పొద్దున్న మధ్యాహ్నం నుంచి ఏం తాగలేదు. ఒక ఛాయ్ తాగి నెక్స్ట్ ఎక్కడ రైడ్ పడుతుందో చూపిస్తాను. బాగా ఉక్కపోతం ఉంది, అసలు మామూలు లేదు. వర్షం పడితే లేదు తెలియదు, కానీ వర్షం పడితే ఇప్పుడు బాగా ఉంటాయి కిరాయిలు, లేకపోతే ఏమీ లేదండి. 3 hours later. డ్యూటీ అయితే ఆపేసానండి. టైము 8:40 అయితే అయింది. మనం ఇంకా పొద్దునుంచి లైన్లో ఉన్నా, అసలుకి అలాగా నడుము కూడా చారేయలేదు, అందుకే డ్యూటీ ఆపేసా. 7 రైడ్లకు మొత్తం 9:49 అయితే అయింది. ఇదిగోండి 142 ఒకటి, 141, 134, 184, 90, 64, ఒక 94, 194. మొత్తం మీద ఓవరాల్గా 7 రైడ్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. 949 రూపాయలు అయితే అయింది దీంట్లో ర్యాపిడోలో. ఇంకా ఓబర్లో వచ్చేసి 4 ట్రిప్పులు అయితే కంప్లీట్ అయిపోయినాయండి. 4 ట్రిప్పులకు వచ్చి ఎంత అమౌంట్ అయిందో చూద్దాం. ఇదిగోండి 4 ట్రిప్పుల డీటెయిల్స్. ఒక 166 రూపాయలు, 9.800 మీటర్కి 166 రూపాయలు. ఇంకోటి వచ్చి 2 కిలోమీటర్కి 67 రూపాయలు. తర్వాత ఒకటి క్యాన్సిల్ అయింది. తర్వాత 8.5 కిలోమీటర్ 147 రూపాయలు. తర్వాత 5.5 కిలోమీటర్ 98 రూపాయలు. మొత్తం 4 రైడ్లు. 4 రైడ్లకు వచ్చేసి 460 రూపాయలండి. ఇది దీంట్లో చూపించట్లేదు, అంటే స్క్రీన్ కొద్దిగా సిల్వర్ కలర్లో రావడం వల్ల కనిపించట్లేదు, కొంచెం మారింది అప్డేట్. ఇదిగోండి 460 రూపాయలు దీంట్లో ఓబర్లో. ఇప్పుడు టోటల్ అయితే వేద్దామండి ఎంత అయిందండి. ఓబర్లో 460 రూపాయలు, ప్లస్ ర్యాపిడోలో వచ్చి 949 రూపాయలు, 949, ప్లస్ ఆఫ్లైన్ కిరాయి వచ్చి తెనాలి వెళ్ళాం కదా వార దగ్గర నుంచి 600. అదండి దేవుడి దయ వల్ల టార్గెట్ అయితే అయిపోయింది. తెనాలి కిరాయికి వెళ్ళడం బట్టి మనకి టార్గెట్ అయితే అయింది. రోజు అవ్వట్లేదండి టార్గెట్, వారంలో 1 రోజు 2 రోజులు అయితే అవుతుంది. ఎందుకంటే ఆటోలు ఎక్కువైపోయి కిరాయిలు అయితే తగ్గిపోయినాయి. ప్లస్ ఫ్రీ బస్సుల ఎఫెక్ట్, బైకులు ర్యాపిడో బైకుల ఎఫెక్ట్, సింగిల్గా ఉన్న వాళ్ళు అంతా బైకులు బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. అదండి పరిస్థితి. ఇందులోంచి మైనస్ మనకి గ్యాస్కి ఒక 350 రూపాయలు అయితే అయింది. తెనాలి నుంచి కిరాయి పడలా, మళ్ళీ 30 కిలోమీటర్ ఖాళీగా అయితే వచ్చా కేఎల్ దాకా. ఆటో ఈఎంఐ, బండి మెయింటెనెన్స్ 500, రెండిట్లో ప్లాట్ఫామ్ ఛార్జ్ ఒక 44 రూపాయలు, మైనస్ నా ఖర్చు వచ్చేసి ఒక 100 రూపాయలండి. ఇదండి మొత్తం పోను మనకి 1015 రూపాయలు అయితే మిగిలింది. 11 to 9 అంటే 10 గంటలు కష్టపడ్డాము. 10 గంటలు కష్టపడితే గంటకు 100 చొప్పున మిగిలిందండి. ఇది మ్యాక్సిమం వారంలో ఒక 2 రోజులు ఇలా వస్తుందండి. లేకపోతే రోజుకి 500, 600 అన్నీ పోను 700 మించి దాటట్లేదు. అదండి అన్ని రోజులు ఒకేలా ఉండవు, అందరూ గమనించగలరు. ఇదండి ఇవాళ ఎర్నింగ్ వీడియో. మరొక ఎర్నింగ్ వీడియోతోటి మీ ముందుకు వస్తా. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా సరే, ఏదన్నా అడగాలనుకుంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫస్ట్ నుంచి చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఓకే, ఇవాళ మీరు ఎంత ఎర్నింగ్ చేశారన్నది కామెంట్ చేయండి. ఓకే, అందరికీ గుడ్ నైట్.